హాగరో పోలీసులు వచ్చి నచ్చ చెప్పిన ఈయనకుట కయ్యమని ఎగబడుతుర్రు. ఎవరు ఇల్లంతా ఏవో కొమ్మలు పట్టుకొని ధర్నా చేస్తుర్రు. ఏంటి అవి? అరే ఒరు ఇరు సీడిపత్తి రైతన్నలు కదా గిల్లంతా. చూస్తుంటే లొల్లి గట్టిగానే అవుతుంది. ధర్నా పెద్ద ఎత్తులనే చేస్తురు కదా, మరి ఎక్కడోళ్ళంతా అని ఆరాధిస్తే జోగులాంబ గద్వాల రైతులట గిల్లంతా. మీరు పారి ఆడ చక్కగా గమనిస్తే మీకు ఉత్త రైతులే కాదు, కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు కూడా ఆడ కూర్చొని ధర్నా చేస్తారు, కనిపిస్తారు చూడురి. మామూలుగా రైతులంతా పత్తి సీడ్స్తోని పంటను పండిస్తారు కదా, కానీ మహబూబ్ నగర్ రైతులు మాత్రం సీడ్స్ కోసమే పంటను పండిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికి దొరికే సీడ్స్ పత్తిని గీ రైతులే సాగు చేసి పండిస్తారు అన్నట్టు. అయితే ఏమిటికొచ్చిన ధర్నా ఇదంతా అంటే ఈ సీడ్ పత్తి రైతులకు అన్యాయం చేస్తుందట సర్కారు. ఇంతకుముందు సర్కారే మొత్తం పంట కొనేదంట, కానీ ఇప్పుడేమో ఎకరాకు 1 కింటా 50 కిలోల పంట మాత్రమే కొంటుందట. అందుకే అట్లా సగం సగం కొంటే కడమ పంట ఏడు అమ్ముకోవాలి, ఏటని పోవాలి, మాకు పెట్టుబడి ఏడికెళ్ళి వెళ్తుందని గిట్లా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తుర్రు. రైతులకు సోపతి కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు కూడా రోడ్లు ఎక్కేసరికి గద్వాల రోడ్డు అంతా 7 కాడికి ట్రాఫిక్ జామ్ అయిందట. పోలీసులు వచ్చి చెప్పినా కూడా ఇంటలేరంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో. జర సర్కార్ అయినా ఓ మెట్టు దిగొచ్చి ఎప్పట్లెక్కనే మొత్తం పంట కొని రైతులను ఆదుకుంటే బాగుండు అని మాట్లాడుతుర్రు రైతుల కుటుంబాల మొత్తం. ఏందో ఏమో సర్కార్ జర సోచో కదా, పాపం ఆ రైతన్నలు వాళ్ళను అట్లా బాధ పెడితే మీకేమొస్తుంది? జర అక్కడి మంత్రులు ఎమ్మెల్యేలైనా సీఎం సార్కు చెప్పురు కదా.